మహానటుడు ఎస్వి రంగారావు, మహానటి జమున అనేక చిత్రాలలో కలిసి నటించారు. పలు సినిమాల్లో ఎస్వీఆర్ కూతురుగా జమున అభినయించి ఆకట్టుకున్నారు. ఇక ఎస్వీఆర్ కు కోడలుగా, మరదలుగా కూడా జమున నటించిన చిత్రాలు కొన్నున్నాయి. ఏది ఏమైనా ఎస్వీఆర్ ను జమున ఓ తండ్రిలాగే భావించేవారు. వారిద్దరూ పోటీ పడి నటించిన చిత్రాలు కూడా ఉన్నాయి. అలాంటి సినిమాల్లో జయప్రద పిక్చర్స్ నిర్మించిన పండంటి కాపురం మరపురానిది. ఈ చిత్రానికి కథను నటుడు, నిర్మాత డాక్టర్ ప్రభాకర్ రెడ్డి సమకూర్చారు. కృష్ణ సమర్పణలో ఆయన పెద్ద తమ్ముడు జి హనుమంతరావు నిర్మాతగా పండంటి కాపురం వెలుగు చూసింది. ఈ చిత్రానికి ప్రభాకర్ రెడ్డి మిత్రుడైన లక్ష్మీ దీపక్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే ఎస్వీఆర్ చెంతన జమున ఎంతో చనువుగా కూర్చొని ఉన్న ఫోటో ఇక్కడ దర్శనమిస్తోంది. వారిద్దరి వెనుక కనిపిస్తున్నది పండంటి కాపురం చిత్ర దర్శకుడు లక్ష్మీ దీపక్. నలుగురు అన్నదమ్ముల కథతో పండంటి కాపురం తెరకెక్కింది. ఇందులో పెద్దవాడు నారాయణరావు పాత్రను ఎస్వీఆర్ పోషించగా, రెండోవాడు శ్రీనివాసరావు పాత్రలో గుమ్మడి, మూడోవాడు మధు పాత్రలో ప్రభాకర్ రెడ్డి, చిన్నవాడు రవి పాత్రలో కృష్ణ కనిపించారు. ఈ కథలో కీలకమైన పాత్రలు రెండే. ఒకటి నారాయణరావు పాత్ర, మరోటి కథను అసలైన మలుపు తిప్పే రాణి మాలినీదేవి రోల్. ఆ పాత్రను తొలుత భానుమతితో పోషింపచేయాలనుకున్నారు. అదే సమయంలో భానుమతి సొంత చిత్రం అంతా మన మంచికేలో కృష్ణ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే భానుమతితో రాణి మాలినీదేవి పాత్ర ధరింపచేయాలని కృష్ణ సోదరులు ఆశించారు. అయితే భానుమతి పలు కండిషన్స్ పెట్టడం వల్ల జమునను ఆ పాత్రకు ఎంపిక చేసుకున్నారు. పండంటి కాపురం కథలో ఆనందంగా సాగుతున్న నలుగురు అన్నదమ్ముల జీవితాలు రాణి మాలికాదేవి రాకతో చిన్నాభిన్నమవుతాయి. ఈ నలుగురు అన్నదమ్ములలో రెండవ వాడైన శ్రీనివాసరావు తన క్లాస్మేట్ సవితను ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. అయితే ఇంటికి వెళ్లాక చావు బతుకుల్లో ఉన్న అక్క కోసం ఆమె కూతుర్ను పెళ్లాడవలసి వస్తుంది. సవిత గర్భవతి, ఓ బిడ్డను కంటుంది. ఆ తర్వాత తన బిడ్డ ఏమైందో తెలియని పరిస్థితి ఏర్పడుతుంది. ఆ బిడ్డను తీసుకుని వచ్చి నారాయణరావు తన కూతురుగా పెంచుతాడు. ఇదంతా తెలియని సవిత రాణి మాలినీదేవిగా వచ్చి వారి కుటుంబంలో చిచ్చు పెడుతుంది. తన కక్ష తీర్చుకోవాలని ఆశిస్తుంది. అయితే నారాయణరావు వెళ్లి ఆమెను కలుసుకున్నాక అసలు విషయాలు తెలిసి పశ్చాత్తాపం చెంది మళ్లీ అన్నదమ్ములు పండంటి కాపురంతో సాగేలా చేస్తుంది. నారాయణరావు వెళ్లి రాణి మాలినీదేవికి గతం తెలిపే సన్నివేశం సినిమాలో అతి కీలకమైనది. ఆ సీన్ చిత్రీకరణ సమయంలోనే రంగారావు, జమున గ్యాప్లో ఇలా ఒకే చైర్లో కూర్చొని ముచ్చటించుకున్నారు. అన్నట్టు పండంటి కాపురం 1972 జూలై 21న విడుదలై విజయఢంకా మోగించింది. ఆ ఏడాది బ్లాక్ బస్టర్గా నిలిచింది.